ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ చిత్రం 3 సార్లు వాయిదా పడింది. ముందుగా మార్చి 28న విడుదల చేద్దామని అనుకున్నారు. పవన్ కళ్యాణ్కి ఉన్న పొలిటికల్ బిజీ కారణంగా అది జరగలేదు. ఆ తర్వాత మే 9న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికి విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడం జూన్ 12కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా జూన్ 12న ఈ చిత్రం విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. సినిమా విడుదలకు మరో 10 రోజుల సమయం ఉంది అనగా మరోసారి వాయిదా పడింది ఈ చిత్రం. అలా వరుస వాయిదాల తర్వాత ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలను ఉన్న ఇబ్బందులను తొలగించుకుని ఈ నెల 24న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం రీసెంట్గానే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఫ్యాన్స్కి, ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ ట్రైలర్ యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో ప్రారంభించారు. మొదట్లో కొన్ని లొకేషన్స్లో మాత్రమే విడుదల చేయగా 2000 టికెట్స్ అమ్ముడుపోయాయి. 53 లక్షల గ్రాస్ వచ్చాయి. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. విడుదలైన 2 గంటల్లోనే $120,000 గ్రాస్ను వసూలు చేసింది. సుమారు 6,000 టికెట్లు అమ్ముడుపోయాయి. నిన్న ఈరోజు కలుపుకుంటే $175,000 వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో అక్షరాల 1,50,00,000 గ్రాస్ వసూలు చేసింది. రానున్న రోజుల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయని ఈ ట్రెండ్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి రికార్డులు పెడుతుందా లేదా అనేది హరిహర వీరమల్లు మూవీ.